హాయ్ హలో గాయ్స్, పార్ట్ 1లో చూశారుగా నా దర్శనం ఎలా జరిగింది, ఏంది పక్కన ఏముంది, ముందు ఏముంది అని చూపించాను కదా. ఇప్పుడు పార్ట్ 2లో ఏంటంటే కంప్లీట్గా షాప్స్ ఏంది కథ ఏందనేది అదే చూపిస్తాను. ఇక్కడ షాపులు చూడొచ్చు, అంతా మా వాళ్ళే ఉన్నంత వరకు. ఎందుకంటే మా వాళ్ళే దగ్గర షాపులు పెట్టుకున్నారు, మంచిగా కొబ్బరికాయలు, నూడిల్స్ అవి ఇవి మస్తున్నాయి. అసలు ఈ జాతరకు ప్లేస్ చూస్తే మీరు షాక్ అవుతారు. నేను ముందు ఒక వీడియో పెట్టాను, చూసుకోండి ఒకసారి. ఎందుకంటే జాగా మేము అంటే ఎవరికి ఎంత, షాప్కి ఎంత ఇవ్వాలో ఏందనేది మేము కొలిచి పెట్టాను. అక్కడ చూడండి ప్లేస్ ఎంత చిన్నగా ఉన్నా జనాలు చూసేసరికి అవాకవుతాం. గుడిని చూసుకోండి, మొక్కోండి మంచిగా దూరంకి వెళ్ళే. ఈ గుడి ప్రత్యేకత అలాంటిది. ఏది మొక్కితే అది ఖచ్చితంగా జరుగుతుంది. నేను కూడా మొక్కిన కొన్ని జరిగినాయి, ఖచ్చితంగా కొన్ని ఏంది నాకు అన్నీ జరిగినాయి. ఇక కాసేపు బోర్ కొడుతుంది, అన్న జర నీ షాప్లో జర సేల్ చేసుకోండి. సరే చేయరా అన్నాడు. సరే చేసుకుంటా ఉండి బోర్ కొట్టి మనం అక్కడికి వెళ్ళి వచ్చేసినాం. ఇటు సైడ్ చూసుకుంటే మా మామయ్య వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ రాత్రి నాటకం ఉంటుంది, దానికోసం స్టే చేయిస్తున్నారు. పోలీసులు కూడా చెకింగ్ కోసం వచ్చారు. ఇక్కడ నదికి పక్కకైతే వచ్చాను, అంటే వన్ సైడ్ కిందికైతే దిగాను. ఇక్కడ చూడొచ్చు, వాము అన్నదానాలు, అంటే వాళ్ళ మొక్కులు ఉంటాయి కదా, మొక్కులు తీర్చుకునే అన్నదానాలు, ఏవో చేయాల్సిన కార్యక్రమాలు అయితే ఫుల్ చేస్తున్నారు. ఇక్కడ స్నానాలు చేసేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మేము కూడా స్నానాలు చేసిన వీడియో ఉంది, మీకు కూడా అది కూడా పెడతాను. మళ్ళీ పైకి వచ్చేసాను. మా వాళ్ళు వీడియోగ్రాఫర్, వీళ్ళంతా వీడియోగ్రాఫర్లే. అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆడ మా తమ్ముడు, అక్కడ మా అన్న, ఈడు మా వాడే. ఈడు అయితే ప్రతి ఒక్క వీడియోలో కనబడితే ఈయన మా అగ్రికల్చర్ సార్, ఏవో సార్ అనమాట. ఈ సార్ మాకు అగ్రికల్చర్ ఏ పని ఉన్నా ఇట్లా చేయిస్తాడు. ఫార్మర్స్కి అయితే ఫుల్ హెల్పింగ్ నేచర్ సార్కి. మన సార్ కోసం అయితే మన వీడియోని అయితే లైక్ చేసుకోండి, సరేనా. ఇక్కడ చూసుకోవచ్చు, 5 రోజులు మన జాతర కదా, 5 రోజులు అన్నదానాలు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు స్పాన్సర్ అయితే చేస్తున్నారు. ఈ జాతర కూడా స్పాన్సర్ మీదనే ఎక్కువ శాతం జరుగుతుంది. ఎందుకంటే మొక్కిన మొక్కులు తీరితే వాళ్ళు అలా అన్నదానాలు అయితే ఇస్తారు. అలా మా శివరాత్రికి అయితే ప్రతి ఒక్కరు ఒక్కొక్క అన్నదానాలు అయితే జరుగుతుంది. మేము గుడి కోసం ఎంతో కొంత సాయం చేసామని మాకు సన్మానాలు జరిగి, ఇదేదో పెద్ద ప్రమోషనో ఎంతో పెద్ద ఏం కాదు, ఎంతో కొంత దేవుని కోసం చేసినామని చెప్పడానికే మీకు ఈ ఫోటో అయితే పెట్టాను. సరే, మన వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి ఫాలో చేసుకోండి. బాయ్ బాయ్.